హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఎగ్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. నేను ముందుగా 3 గుడ్లు తీసుకున్నానండి. ఒక బౌల్ తీసుకొని 3 గుడ్లు ఈ విధంగా పళ్ళగొట్టుకొని బౌల్లోకి వేసుకుందామండి, ఎల్లోతో సహా. ఈ విధంగా పళ్ళగొట్టుకొని 3 కాకపోతే 4 గుడ్లు అయినా కూడా ఇలా పళ్ళగొట్టుకొని మీరు బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక స్పూన్ కానీ లేదంటే మిక్సర్ జార్ కానీ ఈ విధంగా తీసుకొని కలుపుతూ ఉన్నానండి. ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు ఈ విధంగా కలపండి. ఇంకా మనము ఒక ఎర్రగడ్డ సన్నగా కట్ చేసుకొని కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం అన్నీ రెడీగా పెట్టుకుందామండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం దీంట్లో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కావాలంటే కారము, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలండి. ఇంకో 2 నిమిషాల తర్వాత మన ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. తర్వాత పెనం తీసుకొని ఒక ½ టేబుల్ స్పూన్ కాకుండా 1/4 ఆయిల్ ఇలా వేస్తూ స్ప్రెడ్ చేయండి. ఆయిల్ హీట్ అయినాక మనము ఆమ్లెట్ అనేది వేస్తున్నాం చూడండి. ఈ విధంగా ఆమ్లెట్ వేసుకున్నారంటే బాగా పొంగుతుంది. ఆమ్లెట్ కూడా బాగా టేస్టీగా వస్తుందండి, బాగా బోర్గా వస్తుంది. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత 2 నుంచి 3 సెకండ్ల వరకు బాగా హై ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. అంతలోపు మనకి కింద బాగా వేగిపోతుంది. స్పూన్ తీసుకొని ఇలా నిదానంగా తిప్పించండి. చూడండి, ఎగ్ ఆమ్లెట్ అనేది బాగా పొంగుతుంది. మీకే కనిపిస్తుంది ఎలా బోర్గా వస్తుంది అనేది. బాగా లావుగా వస్తుంది, బాగా ఉడుకుతుంది కూడా. ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఆమ్లెట్ అండి. ఈజీగా చెప్తున్నాను, బ్యాచిలర్స్ కానీ ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను చేసినట్టుగా చేశారంటే ఇష్టంగా తింటారండి. మామూలుగా నేను బ్యాచిలర్స్కి ఎలా ఆమ్లెట్ వేయాలి, ఫస్ట్ టైం ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. చూడండి ఎంత మందంగా వచ్చిందో. మీకు కావాలంటే పల్సగా కూడా చేసుకోవచ్చు. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.